హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో నా డే స్టార్ట్ అవుతుంది కుకు ఎఫ్ఎం నుంచి. కుకు ఎఫ్ఎంలోని 5000+ అవర్స్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది. శ్రీలంక సిలోన్గా పిలువబడుతున్న రోజులవి. సింహాల సినీ పరిశ్రమ ఇంకా ఏర్పడని ఆ రోజుల్లో జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయ వింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది అని చూపించడానికి ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. 4.5 స్టార్ రేటింగ్ ఉన్న కాంటెంట్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి కదా, ఈ బుక్స్ అన్నీ చాలా 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 మంచి బుక్స్, వరల్డ్ వైడ్గా పాపులర్ అయిన బుక్స్. వీటన్నిటిని మీరు వినగలుగుతారు మీ ఓన్ లాంగ్వేజ్లో, మన తెలుగులోనే హ్యాపీగా వినొచ్చు. నార్మల్లీ ఈ బుక్లు తెలుగులో డబ్బైనవి చదవడం కన్నా వినడం అన్నది చాలా ఈజీ అవుతుంది అనమాట. అండ్ హ్యూజ్ లైబ్రరీ, లైక్ నెవర్ ఎండింగ్. మీరు చూస్తుంటే అది వెళ్తూనే ఉంటుంది. చాలా లైబ్రరీ ఉంటుంది. మీకు ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ అన్న వినొచ్చు. అండ్ ఇది మేడ్ ఇన్ ఇండియా యాప్ అనమాట. యాప్లోని చాలా ఈజీ ఇంటర్ఫేస్ అనమాట. మీరు జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీన్ని లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి లింక్ ఓపెన్ చేసి ఈ బుక్స్ కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని మీరు హ్యాపీగా వినొచ్చు. బయోగ్రఫీస్ వినడం వల్ల ఆ లైఫ్లో మనం లేకపోయినా ఆ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నిటి వల్ల మనం చాలా లెసన్స్ నేర్చుకోగలుగుతాం. ఎలాంటి టైంలో ఎలా బిహేవ్ చేయాలి అన్నది కూడా మనకు తెలుస్తుంది అనమాట. బయోగ్రఫీస్ అన్నది మనం డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అలాంటి చాలా చాలా మంచి బుక్స్ అన్నవి మన కుకు ఎఫ్ఎంలో ఉన్నాయన్నమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను. ఇలా మనం ఒక్కసారి ఈవినింగ్ వెళ్ళి తినేసి వచ్చేస్తే 200 రూపాయలు అయిపోతుంది. జస్ట్ ఫర్ 199 సంవత్సరం పాటు మీరు ఇన్ని లెక్కలేనన్ని ఆడియో బుక్స్ వినొచ్చు అనమాట. సో ఇది అస్సలు ఎక్కువ అమౌంట్ కాదు, చాలా చాలా తక్కువ అమౌంట్. నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను. అది యూస్ చేస్తే మీకు 199 రూపీస్కి 1 ఇయర్ పాటు మీరు అన్ని ఆడియో బుక్స్ వినగలుగుతారనమాట. కూపన్ కోడ్ యూస్ చేసిన వాళ్ళకి 199 మాత్రమే. సో కుకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. డౌన్లోడ్ తర్వాత వచ్చేసి నా కొత్త కిచెన్లోని నా కొత్త పర్చేజ్ ఏంటి అంటే ఇందస్ వ్యాలీది ఇదనమాట. నా సాలడ్ మిక్సింగ్ బౌల్ అండ్ స్పూన్స్ ఎంత బాగుంటుంది తెలుసా దీని ఫినిషింగ్. లైక్ ఈ మధ్య ఇంతగా యూస్ చేస్తున్నాను నేను. ఆ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, అది చూపిద్దామనే నేను మీకు అలా ఊపి చూపిస్తున్నాను అనమాట. ఈ బౌల్ వచ్చేసి నేను ఐకియాలో చూసాను, ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. దానికి స్పూన్స్ లేవన్నమాట, ఇవి కలుపుకోవడానికి అవి లేవు, ఓన్లీ బౌల్స్ ఉండేవి. బట్ అది దాని బాటమ్ ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నది ఉంటుంది అనమాట. దానివల్ల అది ఇలా చేస్తున్నప్పుడు పెడిపోతూ ఉండేది, అందుకోసం అది తీసుకోలేదు. అండ్ ఇందస్ వ్యాలీలో నాకు బ్యూటిఫుల్ వుడెన్వి దొరికాయి. అండ్ మనం దీంట్లో సర్వ్ చేసుకోవచ్చు, సాలెడ్స్ చేసుకోవచ్చు. ఇందులోని మీరు వెజిటేబుల్స్ అన్ని ఫ్రూట్స్ అన్ని సర్వ్ కూడా చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు మీ అందరి కోసం అండ్ మా కోసం ఒక కూకుంబర్ సాలడ్ చేస్తున్నాను. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. కుకుంబర్ ఎప్పుడైనా కూడా ఇటు అటు బార్డర్స్ కట్ చేసిన తర్వాత కొంచెం రౌండ్గా తిప్పితే వీడియోలో చూపించినట్టు ఆ కుకుంబర్లో ఏదైనా చేదు ఉండిపోతే అది మొత్తం వచ్చేస్తుంది. అండ్ కుకుంబర్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఈ వుడెన్ దానిది లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చు అనమాట. నా కూపన్ కోడ్ కూడా ఉంది. నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుందండి. Sireesha 15 అన్నది స్క్రీన్ మీద కూడా రాస్తాను. మీరు అది చూసి మీరు పర్చేస్ చేసిన కొనుక్కోవచ్చు అనమాట. ఏదైనా సేమ్ బోరింగ్ సాలడ్ని కూడా చిన్న ట్విస్ట్ ఇవ్వచ్చు విత్ అవర్ చాపింగ్ స్కిల్స్ అనమాట. ఒక్కొక్కసారి చిన్న చిన్న స్క్వేర్ ముక్కలుగా కట్ చేసుకోవడం, ఒక్కొక్కసారి ఇలా జిగ్జాగ్ నైఫ్లతో కట్ చేసుకోవడం, ఒక్కొక్కసారి సర్కిల్స్ కాకుండా పొడుగ్గా కట్ చేసుకోవడం, అప్పుడప్పుడు గ్రేట్ చేసేసుకోవడం, ఇలా ఏదైనా చేస్తే పిల్లలకు కూడా కొంచెం ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు. సో నేను దీంట్లోనే ఎక్కువ ఏం చేయట్లేదండి, జస్ట్ మంచిగా కుకుంబర్ని కట్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఒక చిన్న ఆనియన్ వేస్తున్నాను. నార్మల్లీ కుషాల్కి ఆనియన్స్ అంత ఇష్టం ఉండవు, అందుకోసం నేను ఎక్కువ ఆనియన్స్ ఏమి వేయట్లేదు. దాంట్లో ఒక మంచి రెడ్ టమాటో ఒకటి వేస్తాను స్లైసెస్గా కట్ చేసి. అండ్ లాస్ట్లోని లెమన్ అండ్ కొద్దిగా బ్లాక్ సాల్ట్, అంతే. అంతకుమించి ఇంకేం వేయట్లేదు. కానీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. మనం కర్డ్ సలాడ్ కూడా చేసుకోవచ్చు, ఈ కుకుంబర్ సాలడ్ కూడా చేసుకోవచ్చు. ఇది టమాటోస్ కోసం నైఫ్ అనమాట. ఇది మనం ఎంత పతలాగా అంటే ఎంత సన్నంగా స్లైస్ చేయాలనుకుంటే అంత సన్నంగా చేయగలుగుతాము ఈ టమాటో నైఫ్తోని. ఇవి మనకి మార్కెట్లో బాగా దొరుకుతాయి. ముందుకి షార్ప్గా ఉంటుంది, పల్చగా ఉంటుంది. అండ్ టమాటో నైఫ్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారులేండి. దాని తర్వాత వీట్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. కుకుంబరు, లెంబు, తర్వాత సాల్ట్, టమాటో అన్నీ కలిపి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఎవ్రీడే లంచ్ చేసిన ముందు కొంచెం మీరు కనుక తింటే మన టమ్మీ ఒక హాఫ్ ఫుల్ అయిపోద్ది. తర్వాత ఎంత తక్కువ తినాలనుకుంటే అంత తక్కువ తింటాం.
అండ్ ఇందులోని లెట్యూస్ ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర అంత ఫ్యాన్సీ సామాన్లు ఏం లేవు, ఇంట్లో ఏమన్నాయో వాటితో చేశాను అనమాట. అండ్ నేను నిన్న మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేశాను. నా అన్ని వీడియోల్లో కిచెన్ మస్తు కట్టర్గా కనిపిస్తుంది, అది నాకు అస్సలు నచ్చట్లేదు. సో అన్నీ క్లీన్ చేశాను. ఈ మధ్యన అందరు గెస్ట్లు వస్తూనే ఉంటున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీడే ప్రాసెస్లోనే పని అంతా టైం అంతా అయిపోతుంది, ఎనర్జీ అంతా అయిపోతుంది. క్లీనింగ్ ఇవన్నీ చేయడానికి అసలు టైం దొరకట్లేదు అనమాట. సో ఇది మేము సాలెడ్ చేసుకున్నాం. అండ్ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి. అండ్ ఇట్స్ యమ్మీ. అండ్ కొంచెం నిమ్మకాయ అన్నీ ఉన్నాయి కదా ఇందులోని. పదండి మనం కుషు బేబీకి ఇద్దాం. ఏదైనా చేస్తే వాల్యూ రావాలి అంటే అది కుషాలకి ఇవ్వాలన్నమాట. ఏదైనా చేస్తే దాన్ని ఇష్టంగా బాగుంది మమ్మీ అని చెప్తాడు. అదే సాహిల్ కోసం చేసామనుకోండి, వాడికి నచ్చినవి చేస్తే వాడు చెప్తాడు, లేదంటే కనీసం మనకి వైపు చూడ్డు కూడా అనమాట. అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే నేను తిన్నాను అదే నీకు పెద్ద మాట అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. బట్ కుషాల్ అలా కాదు, కొంచెం ఎప్రిషియేట్ చేస్తాడు. మనకు కూడా ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా చెయ్యాలి అనిపిస్తుంది అనమాట. సో మన కుకుంబర్ది ఈ ఇన్ ద స్వాలీ మిక్సింగ్ బౌల్, సాలడ్ మిక్సింగ్ బౌల్ అండ్ సర్వింగ్ బౌల్ది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కనుక ఈ వుడెన్వి కొనాలి అనుకుంటే వీటితో పాటు వుడెన్ స్పాచులాస్ది, ఐరన్వి అన్నిటిది లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఏది కావాలనుకుంటే అది పర్చేస్ చేసుకోండి. అండ్ ఇవన్నీ మంచి క్వాలిటీ, ఫినిషింగ్ చాలా బాగుంది. మీరు వాడుతూ ఉంటే మీరే చెప్తారు నా మాట విని కొన్నాము, ఇవి చాలా చాలా బాగున్నాయి అని చెప్పి. సో అదనమాట. దాని తర్వాత కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీ అందరికి కూడా. మేము కృష్ణాష్టమి డ్రెస్ తీసుకొచ్చాము మన కుషు బేబీ కోసం. అండ్ మనకి ఇలా మ్యాజికల్గా కుషాల్ కృష్ణులా మారిపోయాడు అనమాట. అండ్ వాడికి కొంచెం ఫోటోలు తీస్తున్నాను. అండ్ వాడి ఫ్లూట్ కూడా వాయిస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇది ఇంకొంచెం మీదకి వస్తుంది. ఇది సైడ్ కొంచెం కృష్ణుడిలాగా కుషాల్ బాగున్నాడు కదా. చాలా మంది పిల్లలు మా అపార్ట్మెంట్లో కృష్ణుడిలాగా రాధల్లాగా అయ్యి వెళ్ళిపోతూ ఉంటే చాలా చాలా క్యూట్గా అనిపించింది. ఫస్ట్ అసలు నేను రెడీ చేద్దాం అనుకోలేదు, కానీ అందరు రెడీ అవుతున్నారు. ఇవే కదా ఫ్యూచర్లో వాళ్ళకి మెమొరీస్గా ఉంటాయి అని చెప్పి మళ్ళీ తొందరగా వెంటనే వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చేసాను. జస్ట్ ఆ డ్రెస్, ఆ చైన్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ 800 900 అయిపోయింది అనమాట. లైక్ మార్కెట్లోకి వెళ్తే తక్కువే ఉంటాయి, బట్ ఈ అపార్ట్మెంట్లోనే తీసుకుంటే ఏంటి పాపం వాళ్ళు కూడా వెళ్ళి తీసుకొచ్చి అన్నీ చేసి మనకు కంఫర్ట్గా ఇస్తారు కాబట్టి కొంచెం ప్రైజీ రేంజ్లోనే ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే, ఇట్ వర్త్ అనమాట. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే కూడా, లేదా ఆటో బుక్ చేసుకునే ఈ రోజుల్లో మినిమమే 100 రూపాయలు అయిపోయింది. సో ఇట్స్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. అది కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీ అందరికీ. పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా, మీకు కూడా. అండ్ మీ కృష్ణాష్టమి పుట్టర్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఐ విల్ బి మోర్ హ్యాపీ టు సీ యువర్ కిడ్స్. అండ్ అది ఈరోజు ఈ వ్లాగ్ ఒక చిన్నది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు నా పళ్ళు ఎంత తెల్లగా ఎలా ఉన్నాయని చెప్పి. పళ్ళు తెల్లగా ఉండాలి అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్రష్ బాగా చేయడం. అండ్ పళ్ళు సమస్యలు అన్నవి ఒకసారి స్టార్ట్ అయితే అవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అందుకోసం సమస్యలు రాకుండా ఉండడానికి ట్రై చేయండి. రోజుకి 2 సార్లు బ్రష్ చేయండి. అండ్ టూత్పేస్ట్ని తక్కువ యూజ్ చేయండి. టూత్పేస్ట్లోనే ఏదో కెమికల్ ఉంటుందంట. అంటే మనకి టూత్పేస్ట్ వెనకాతలు రాసి ఉంటుంది పీ సైజ్ అమౌంట్ అని చెప్పి. బట్ టీవీలో యాడ్ ఇచ్చినప్పుడేమో బ్రష్ అంతా టూత్పేస్ట్ పెడతాడు. టూత్పేస్ట్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల పళ్ళు బాగా క్లీన్ అయిపోతాయి అనుకోవడం అనేది ఒక మిత్ అనమాట. టూత్పేస్ట్ని కొంచెం యూజ్ చేయాలి. అంటే బ్రష్కి ఇలా జస్ట్ కొంచెం ఇంత లైక్ ఆ బ్రష్ ఎంత ఉంటుందో దాంట్లో పావు అంత టూత్పేస్ట్ చేసి బాగా బ్రష్ చేయాలన్నమాట. ఇలా మొళ్ళొక్కకుండా మీదకి కిందకి బ్రష్ చేయడం వల్ల మన గమ్స్ అన్నీ కూడా క్లీన్గా ఉంటాయి. అండ్ 2 సార్లు చేస్తే బెటర్ అనమాట. అంతేకాకుండా ఫ్లాజల్ క్లీనర్ అని కూడా ఉంటుంది. అప్పుడు నేను అగారది ఒకటి చూపించాను, మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ అది వాటర్తోని ఈ పళ్ళు మధ్యలో ఉండే సందుల్ని క్లీన్ చేయడానికి అది కూడా చేయొచ్చు. దాని తర్వాత అప్పుడప్పుడు లైక్ 15 రోజులకి ఒకసారి ఉప్పుతో బ్రష్ చేయాలన్నమాట. అదేంటి అంటే పళ్ళ మీద ఏమైనా ఎల్లో స్టెయిన్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. అప్పుడప్పుడు మా ఇంట్లోని పసుపు ఉప్పు కలిపిన పౌడర్తో కూడా బ్రష్ చేస్తాము.
ఆ తడి బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ని పసుపు ఉప్పు దాంట్లో కలిపేసి బ్రష్ చేస్తే ఏంటి చాలా వరకు స్టెయిన్స్ అనేవి తగ్గుతాయి అనమాట. ఎప్పుడో ఒకసారి పసుపు అంటే యూస్ చేయకూడదు, ఎప్పుడో మంత్కి ఒకసారి లాగా. చాలామంది బొగ్గుతో కూడా చేస్తారు, అది కూడా ట్రై చేయొచ్చు మీకు ఓకే అంటే. ఇవి చేయడం వల్ల మన పళ్ళు బాగుంటాయి. అండ్ అప్పుడప్పుడు నీమ్ అలాంటి వాటికి కూడా తింటూ ఉంటే మన పళ్ళకి అన్నిటికీ మంచిది అనమాట. ఓకేనా, కొన్ని టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.